డియర్ ఫ్రెండ్స్, జియో ట్రెండ్స్ తెలుగు నమస్కారం. నేను మీ సురేష్. ప్రశ్నించే నాయకులు ప్రతిపక్షంలో ఉంటే పరిపాలన సమర్థవంతంగా ఉంటుంది. అలాగే ప్రశ్నించే ప్రజలు ఉండాలి, జర్నలిస్టులు ఉండాలి. అలా ప్రశ్నిస్తున్న ప్రకాష్ రాజ్ బోడా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, తులసి చంద్, ఇంకా ఇటీవల కాలంలో రావణ్ అన్న, ఇలా ప్రశ్నించే గొంతుకను నులిపి చంపుతాం అంటే రాజ్యాంగాన్ని ఖూని చేయడం. చట్టం అందరికి చుట్టం కాదు, గుర్తించుకోవాలి. 5 సంవత్సరాల నాయకత్వం శాశ్వతం కాదు అని గుర్తు చేస్తూ ఉన్నాం. సామాన్య ప్రజలు చూస్తూ సహనం కోల్పోయి తిరుగుబాటు చేస్తారు. అది జంజీలతో, కాక్రోచ్ పేర్లతో మొదలయ్యింది. తోకలు ఝాడించి మత ఉన్మాదంతో రెచ్చిపోతున్న నాయకులందరి తోకలు 2029లో ప్రజలు కత్తిరిస్తారు, రాజ్యాంగాన్ని కాపాడుకుంటారు. ఈ వీడియోలో ముఖ్యంగా యూట్యూబ్ ప్రశ్నించే రావణ్ అన్న, బచ్చలకూరి జోసఫ్ పై అన్యాయ కేసులు పెట్టారు. చాలా కేసులు పెట్టారు. అందులో చివరికి ఉపా చట్టం క్రింద కేసు నమోదు చేసి ఎందుకు ఈ కేసు అతనిపై పెట్టారు? సోషల్ మీడియాలో చేసిన ప్రసంగాలు, వీడియోలు, వీటి ద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదు, నిషేధిత సంస్థలకు మద్దతుగా ప్రకటించారు అని ఈ మొదలైనటువంటి నేరారోపణ చేశారు. సమాజంలో అశాంతి, విద్వేషం రొచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపించారు. ఉపా చట్టం కేసు అతనిపై పెట్టొచ్చా ఆలోచిస్తే, ముఖ్యంగా 1967లో తీసుకొచ్చిన కేంద్ర చట్టం ఇది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. ఈ చట్టం క్రింద కేసు నమోదైతే బెయిల్ పొందడం చాలా కష్టం. అయినా ఇప్పుడు రావణ్ గారికి 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు సమాచారం ఉంది. ఎవరిపై ఈ చట్టం పెడతారు ఆలోచిస్తే, ఉగ్రవాదులు, దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పుగా పరిణమించిన దేశ ద్రోహాలు చేసిన వారిపై పెడతారు. అంత ద్రోహం రావణ్ చేశారా? దేశ ప్రజలకు తెలియాలి. కానీ ప్రజలందరికీ ఇది తెలుసు. నా దృష్టిలో రాజకీయ దురంధరులను ప్రశ్నించాడు, మతోన్మాదం సృష్టిస్తున్న అందరిని ప్రశ్నించాడు. మీరు చేసే తప్పులను ప్రశ్నించడం తప్ప? అదే కదా రావణ్ గారు చేశారు. ప్రజలు ప్రశ్నిస్తారు, మీరు జవాబు చెప్పాలి. నాయకుని యొక్క ప్రధానమైన లక్షణం ఇది. ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు. రావణ్ గారు చేసింది అదే. అయినా గాని రావణ్ గారు తన సొంత మాటలు మాట్లాడలేదే. ఆయన మాట్లాడినటువంటి మాటలు అంతకు ముందే DCM గారు పీకే అన్న చెప్పులు చూపించి చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇదొకటి. రావణ్ గారు పీకే అన్నగారి యొక్క మాటలే వల్లించారు తప్పితే ఈయన సొంతగా చెప్పింది ఏమీ లేదు. అందుకు ముందుగా పీకే అన్నగారికే ఉపచట్టం క్రింద లోపల వెయ్యాలి. కానీ గత ప్రభుత్వం, అలాగే ప్రజలు కూడాను పీకే అన్నగారికి పోన్లే అని వదిలేసినట్టున్నారు. ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల రీత్యా లాభమా నష్టమా అంటే కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. తర్వాత లాభమో నష్టమో మీరే తేల్చొచ్చు. ఏపీ ప్రభుత్వం యొక్క ప్రస్తుత డొల్లతనం గమనించండి. ఏపీ ప్రభుత్వం చట్టం వారి చేతుల్లోకి తీసుకుంది. ప్రజాధనం వృధా చేస్తుంది. పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నారు. మతాన్ని రుద్దుతున్నారు. సహనం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకుండా పనికిరాని కేసులపై దృష్టి పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇలా తప్పు చేస్తూ ఏకపక్ష పాలన తెరదించి గడికో పూటకో వేషాలు వేస్తూ గత ప్రభుత్వానికి ఎన్నో మాటలు, ఎన్నో నేరాలు మోపారు. అంతా కేంద్ర ప్రభుత్వం కాఫీ పేస్ట్ లా ఉంది కదూ. ఎన్నో మత వివాదాలు తీసుకొచ్చారు. ప్రశ్నించే ప్రజల గొంతుక కోస్తున్నారు. ఇది అన్యాయం, దుర్గంధం. ఇలాంటి వారికి రాజకీయ భవిష్యత్తుకు ఉరి. ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు? నేను సహితం ప్రశ్నిస్తున్నాను. దేశంలో నాయకులంతా తిక్క వేషాలతో రాజ్యాంగాన్ని తొక్కుతూ ఉన్నారు. ప్రజలు తోకలు కత్తిరిస్తారు. జాగ్రత్త. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.